రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మికుల, పెన్షనర్లు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో డిమాండులు అమలు కోరుతూ కొత్తగూడెం బస్ సెంటర్లో నిరసన చేపట్టారు. జేఏసీ జిల్లా కన్వీనర్ అమరనేని రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలలో ప్రకటించిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. యూపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక ప్రతినిధులు పాల్గొన్నారు. యూపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి. యూపీఎస్ విధానాన్ని వెంటనే ఉపాధ్యాయుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వైఖరి, ఉపాధ్యాయుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వైఖరి. రద్దు చేయాలి యూపీఎస్, సిపిఎస్ విధానాలను రద్దు చేయాలి. అమరనేని రామారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఎన్జిఓస్ అధ్యక్షులు మరియు జేఏసీ చైర్మన్గా రాష్ట్ర ఓపీఎస్ విధానాన్ని కొనసాగించు సిపిఎస్, యూపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేఏసీ రాష్ట్రంలోనే ప్రథమగా ఈరోజు ఏకీకరంగా కార్యవర్గ సమావేశంలో తీర్మానించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేఏసీ పక్షాన యూపీఎస్, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని కొనసాగించాలనే నినాదంతో నిరసన కొనసాగిస్తూ ఉన్నాం. ఈ నిరసనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ ప్రజా పరిపాలనలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ భాగంలోనే ఓపీఎస్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తాము ఉద్యోగుల పక్షాన. ఆల్ ఇండియా ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ కూడా సిపిఎస్ విధానం రద్దు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రాష్ట్రంలో, కేంద్రంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు యూపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టి మోడీ గారు ఉద్యోగులని అణిచివేసే విధంగా కుటుంబాలకి పెన్షన్ లేకుండా ఈరోజు పొలిటికల్ నాయకులకైతే ఎమ్మెల్యేలకి, ఎంపీలకైతే పెన్షన్ ఒక్కొక్కరికి 2-3 పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు ఉద్యోగస్తులు 30-35 సంవత్సరాలు రిటైర్డ్ అయితే పెన్షన్లు పెన్షన్ని ఎత్తివేయడం జరుగుతుంది. కాబట్టి ఉద్యోగుల యొక్క ఆగ్రహాన్ని కొనసాగించుకుంటూ వారి యొక్క ఆగ్రహాన్ని చవి చూడక ముందునే యూపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని సిపిఎస్ను కూడా రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఉద్యోగుల మీద అరాచకమైన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఆ అరాచక పరిపాలనని వెంటనే విరమించుకొని యూపీఎస్ విధానాన్ని కొనసాగించాలని ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేఏసీ పక్షాన